హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ వివేక గారి ఎపిసోడ్కి సంబంధించి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ప్రస్తావించుకుందాం. అది జగన్ గారికి సంబంధించి క్లీన్ చీట్. మీరు అనుకోవచ్చు అసలు జగన్ ప్రమేయమే లేదు కదా, జగన్కి ఎట్లా క్లీన్ చీట్ అవ్వు అని చెప్పి. ఎస్, జగన్కి అసలు ఇన్వాల్వ్మెంటే లేదు ఇందులో. కానీ సిబిఐ చెప్పకపోయినా, సిట్ చెప్పకపోయినా మన అందులో జగన్ పాత్ర ఉందని చెప్పి మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక మీడియా ఉంది కదా, ఈ మీడియా అద్భుతంగా ఒక కథను అల్లింది. ఆ కథలో జగన్మోహన్ రెడ్డి బలయ్యాడన్నది వాస్తవం. ఎందుకంటే ప్రతి మీటింగ్లోనూ, ప్రతి డిబేట్లోనూ, రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, మొన్న జరిగినటువంటి ఎన్నికలైన తర్వాత కూడా, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వివేక ఎపిసోడ్ అనే దాన్ని వదిలిపెట్టడం లేదు. ఎక్కడికి పోయినా, ఏం ప్రశ్నించినా, ప్రజల తరఫున ఏం మాట్లాడినా జగన్ గారు వివేక హత్య కేసు, గొడ్డలిపోటు, ఇదే ఎక్కడికి పోయినా కూడా. నిజంగా విచిత్రం అనిపిస్తుంది. ఇందులో ప్రమేయం లేదురా బాబు అని చెప్పి సిబిఐ కూడా జగన్ గారి ప్రస్తావన ఎక్కడ కొన్ని రోజుల విచారణలో ఎక్కడ జగన్ గారి పేరే లేనే లేదు అని చెప్తా ఉంది. అయినా కూడా మనం ఏం చేస్తాం, మనం దాన్ని వినం. ఎందుకంటే సిబిఐ చెప్పకపోయినా మనమే చెప్పేస్తాం. ఇక్కడ కేసులు, తీర్పులు, రిపోర్ట్లు అన్నీ మనమే ఇచ్చేస్తాం. న్యాయస్థానాలు చెప్పని తీర్పులు కూడా మనమే ఇచ్చేస్తాం, సెక్షన్లు మనమే పెట్టేస్తాం. అట్లా పెట్టి మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని ఒక హంతకుని చేశారు. బాబాయ్కి గొడ్డలిపోటు, తల్లి చెల్లికి అన్యాయం, బయటికి దొబ్బేస్తాడు. ఇదే మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే మరి అబద్ధం అనేది ఎక్కువ రోజులు నిలబడదు, నిజం ఏదో రోజు గెలుస్తుంది. ఆ అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళే నిజం చెప్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదా అది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ వర్గం మీడియా, అంటే గతంలో జగన్ గారి గురించి లేనిదాని ఉందని చెప్పినటువంటి వాళ్ళే ప్రశ్నిస్తున్నటువంటి తీరు 2019లో జరిగింది, అందరికి తెలుసు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో ఎవరు ఉన్నారు? ఎన్డీఏ కూటమి. ఇక్కడ అంత వాళ్ళే. అయినా కూడా ఎందుకని ఈ 6 సంవత్సరాలుగా కదలదు, మెదలదు? అంటే రాజకీయంగా ఇంకా వాడాలి, జగన్ గారిని ఇంకా అనగదొక్కాలి. ఎన్ని మాట్లాడారండి అసలు. కుటుంబాన్ని లాగి భారతి గారే చెప్పారని, అవినాష్ రెడ్డి గురించి ఒక్కటి కాదు, 2 కాదు, మనం కొన్ని మాటలైతే వినలేం. కడప గడ్డలో చెప్తున్నా, వివేకానంద రెడ్డి మద్దరు నాలాంటి నాయకుల్నే మోసం చేయగలిగారంటే, నా పేరు వాడుకున్నారు, వాళ్ళే చంపారు మొత్తం అన్ని పార్టీల నాయకులు అన్నారు కదా. సిబిఐకి ఎంక్వైరీ జరిగింది కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు అన్నారు, చిన్నాన్ని వాళ్ళే చంపుకుని నా మీద నెట్టేసి సింపతి గెయిన్ చేశారు, వాళ్ళే చంపారని. ఏ కూటమి ప్రభుత్వమే కదా, ఢిల్లీలో ఉన్నది బీజేపీ, ఎన్డీఏనే, ఇక్కడ ఉన్నది ఎన్డీఏనే. ఆ కేసు ముందుకెళ్ళదు. ఇవన్నీ చూస్తే ప్రజలకు ఏమనిపిస్తుంది? కడప గడ్డలో చెప్తున్నా, ఇది ఏం లేదు, డొల్ల. కడప గడ్డలో చెప్పారు, మళ్ళీ మొన్న మహానాడు సందర్భంగా కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి వాళ్ళ మీడియా అదేవిధంగా పక్కన రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రచ్చబండ పేరుతో జగన్ గారు రచ్చ చేసేసారు. లేనిదాని ఉంది అని సృష్టించి ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసి ప్రజలను తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అదే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 1 year అవుతుంది కదా, ఇప్పటికీ మాట్లాడతారు. కానీ ఎందుకని కేంద్రంలో సిబిఐ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ఇక్కడ వీళ్ళ సిఐడి ఎంక్వైరీ చేయాలని వేరే చేతులు ఉంటుంది. ఎందుకని? మరి జగన్ గారు ఉన్నారని చెప్పారు కదా, ఎందుకని నిరూపించలేకపోయారు? అంటే జగన్ గారి ప్రస్తావన లేదు, జగన్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. అది ఎందుకు జరిగింది? అది ఆస్తి వివాదం కోసం, రాజకీయ వారసత్వం కోసం జరిగినటువంటి పరిస్థితి. జగన్ గారికి ఏం సంబంధం ఉంది ఇందులో? ఒకవేళ సంబంధం ఉంటే మరి ఎందుకని నిరూపించలేకపోయారు? వీళ్ళు అడుగుతున్నట్టే అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు, ఇప్పుడు మళ్ళీ ఆ అబద్ధాన్ని బద్దలు కొడుతున్నది కూడా వాళ్ళే. మరి చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇస్తున్నది వాళ్ళే. వాళ్ళు అడిగిన ప్రశ్నకైనా కనీసం ఆన్సర్ ఇవ్వండి. యువతల పత్రికలు, యువతల మీడియా వాళ్ళు అడిగితే పేటీఎం బ్యాచ్లు అంటారు, లేకపోతే కట్టు కథనాలు అంటారు, ఈ రాష్ట్రానికి శనిలా దాపురించాయి పత్రికలు, మీడియాలు అంటారు. మరి మీ వాళ్ళే క్వశ్చన్ చేశారు కదా, దానికి ఆన్సర్ ఇవ్వగలరా? మనం ఇవ్వలేం. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి, నిజం లేదు కాబట్టి అందులో. ఇటు చూడండి, 2019 May 15 జరిగింది ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు సిట్ దర్యాప్తు చేశారు. సిట్ దర్యాప్తు మీద వైఎస్ సునీతకి నమ్మకం లేదని చెప్పింది. 2020లో సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు. అక్కడ
సిబిఐ ఎంక్వైరీ చేశారు 6 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. సిబిఐ ఏం చెప్పింది? జగన్ గారి ప్రస్తావన లేదు ఇందులో. జగన్ గారిని ఎక్కడ కూడా దాంట్లో ఆయన జగన్ గారి ప్రస్తావన లేకుండా ఉంటే కనుక ఇన్ని రోజులు ఆగే వాళ్ళ వీళ్ళు. అయినా కూడా గొడ్డలిపోటు వివేకం అని చెప్పి ఒక సినిమాలు తీసి అది చూడండి అని చెప్పి పబ్లిసిటీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు. ఇట్లా ప్రతిదీ కూడా జగన్ గారి పైన సృష్టించినటువంటి అబద్ధపు ప్రచారాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి కూడా ఆ అబద్ధం బద్దలవుతూనే వస్తుంది. ఈరోజు కూడా మరి ఆ నిజమేంటో అబద్ధపు చెప్పిన వాళ్ళే చెప్పారు. ఈరోజు జగన్ గారికి అసలు సిబిఐ దీంట్లో లేదని క్లీన్ చిట్ ఎప్పుడో ఇచ్చింది. ఫైనల్గా వీళ్ళు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి, తప్పు చేశామని చెప్పి. అంతే, ఏబిఎన్ సిబిఎన్కి షాక్ ఇచ్చింది రఘురామకృష్ణరాజు గారితో కలిసి. ఎందుకంటే అబద్ధము ఎక్కువసేపు నిలబడి పేగ మెడలు కూలిపోతుంది. అబద్ధం అనేది నిజం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు అదే స్ట్రాంగ్గా నిలబడింది నిజం అనేది. అబద్ధం పేగ మెడలు కూలిపోతూ ఉంది. నిజాలు ప్రజలకు తెలియాలి. నిజం చెప్పేటువంటి మీడియాలు తక్కువైపోయాయి. వాళ్ళు కూడా ఈరోజు ఆ నిజం చెప్తే ఆ నిజాన్ని కూడా దాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నిజం చెప్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం.